ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరకెపూడి గాంధీ పరస్పర సవాళ్లతో చెలరేగిన ఉద్రిక్తతలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. సైబరాబాద్ కమిషనరేట్ వద్ద అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అర్ధరాత్రి వదిలిపెట్టారు. రాష్ట్రంలో వాతావరణం దెబ్బతీయకూడదనే ఉద్దేశంతోనే తాము సంయమనం పాటిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఇవాళ మేడ్చల్లోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే గాంధీ నివాసంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజాపద్దుల సంఘం చైర్మన్ గా అరకెపూడి గాంధీని నియమించిన అనంతరం పరిణామాలు ఒక్కసారిగా రాజకీయాల్ని వేడెక్కించాయి. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని ప్రకటించిన గాంధీకి గులాబీ కండువా కప్పుతానన్న కౌశిక్ రెడ్డి సవాల్తో మొదలైన పంచాయతీ ఉద్రిక్తతలకు దారితీసింది. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడం, ఆయన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు, కుండీలు ధ్వంసం చేయడం అరెస్టులకు దారితీసింది. గాంధీని పోలీసులు అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదే సమయంలో గాంధీ వెంట వచ్చిన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. గాంధీ, ఆయన అనుచరులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అయితే గాంధీ, ఆయన అనుచరులపై సుమోటోగా కేసును నమోదు చేసిన పోలీసులు సొంత పూచీకత్తుతో గాంధీని విడుదల చేశారు. ఆయన భార్య పైనుంచి కిందకి పూల కుండీలు విసిరినటువంటి సందర్భం అయినప్పటికీ కూడా సహించాం. పోలీసులు అరెస్ట్ చేసి ఆహ్వానిస్తే వెళ్ళినా, నా కాన్స్టిట్యున్సీలో ఒక కాలనీకి వెళ్లినా 5 గంటల పాటు అరెస్ట్ చేశారు. బెయిల్ మీద 41 నోటీస్ తీసుకుని మేము వస్తాం. మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం. ప్రాంతీయ విభేదాలు, ఆంధ్ర తెలంగాణ విభేదాలు తీసుకొచ్చి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి తీరు, పార్టీ ఆ విధంగా మాట్లాడినందుకు ఆ శాసనసభ్యుడిని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో దీన్ని ప్రేరేపించి పార్టీ ప్రమేయం ఉందంటే పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. హత్యాయత్నం కేసు నమోదు చెయ్యాలని తాము ఆందోళన చేస్తుంటే గాంధీని విడుదల చేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. హత్యాయత్నం కేసుతో పాటు అదనపు డీసీపీ, ఏసీపీ, సీఐలను సస్పెండ్ చేయాలంటూ కమిషనరేట్ ముందు బైఠాయించారు. ఎఫ్ఐఆర్ ప్రతిని నేతలకు ఇచ్చిన పోలీసులు వారికి నచ్చచెప్పే యత్నం చేశారు. అయినా వినకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారిని పోలీసులు 3 వాహనాల్లో వేర్వేరుగా తీసుకెళ్లారు. ఒక వాహనంలోని నేతల్ని తలకొండపల్లి పోలీస్ స్టేషన్ కు, మరో వాహనంలో నేతల్ని కేశంపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాహనాల్ని పలుచోట్ల ఆ పార్టీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. కొత్తపేట వద్ద రోడ్డుపై టైర్లు కాల్చివేశారు. కొన్ని చోట్ల పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. హరీష్ రావు సహా ఇతర నేతల్ని తీసుకెళ్లిన కేశంపేట పోలీస్ స్టేషన్ వద్దకు భారాస నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తగా రాత్రి 11 గంటల తర్వాత నేతల్ని పోలీసులు విడుదల చేశారు. కౌశిక్ రెడ్డి నివాసంతో పాటు సిద్దిపేట, ఖమ్మం ఘటనల్లో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్న డీజీపీ హామీ మేరకు స్టేషన్ నుంచి వెళుతున్నట్లు హరీష్ రావు తెలిపారు. ఇవాళ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో, పోలీసుల ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది. మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాం. నిజంగా లా అండ్ ఆర్డర్ ను కాపాడాలంటే మీరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులైతే సిపి సైబరాబాద్ డీజీపీ గారు తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించండి. ఈ దాడిని ఆపలేక దగ్గరుండి దాడి చేయించిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మరోవైపు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. అదనపు ఎస్పీ రవిచందన్ రెడ్డి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత కౌశిక్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గచ్చిబౌలి డీసీపీ కార్యాలయానికి వెళ్లి గాంధీ సహా ఆయన అనుచరులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకే గాంధీ తనపై దాడికొచ్చారన్న కౌశిక్ రెడ్డి శాసనసభ్యులకే పోలీసులు రక్షణ కల్పించలేకపోతున్నారని మండిపడ్డారు. నేను చేసిన తప్పు ఏముందని అడుగుతున్నా పోలీసులని. ఇవాళ నేను పిటిషన్ ఇవ్వడానికి 15 మంది ఎమ్మెల్యేలను కలిసి ఇలా పోలీస్ స్టేషన్ కి పోతే నన్ను పిటిషన్ ఇవ్వకుండా మధ్యలో ఆపి పోలీసులు వాళ్ళే నన్ను నూకి నా మీద కేసు పెట్టడం అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈ పోలీస్ పనిచేస్తుందనేది ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయాలి. గాంధీ గారు, మీరు కాసుకోండి, ఖచ్చితంగా ప్రతి చర్య నీకు ఉంటది. నువ్వు ఈ తెలంగాణ గడ్డ మీద ఎట్లా తిరుగుతావో ఈ తెలంగాణ ఉద్యమకారులు మొత్తం కూడా
ఈ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మొత్తం ఏ జిల్లాకి పోయినా నువ్వు ఎట్లా తిరుగుతావు అనేది కూడా చూసే రోజు దగ్గర వచ్చింది. కంప్లైంట్ ఇవ్వడమే తప్ప మరి మా ఇళ్ల మీద దాడులు చేసి మమ్మల్ని హత్యాయత్నం చేసిన ఆ కంప్లైంట్ కూడా ఇవ్వడానికి మాకు అర్హత లేదా? లేకపోతే పోలీసు వాళ్ళు కేవలం కొంతమంది కంప్లైంట్సే తీసుకుంటారా? ఈరోజు పోలీసు వాళ్ళే చెప్పాలి. మరి ఆ సందర్భంగా కంప్లైంట్ ఇవ్వడానికి కమిషనర్ దగ్గరికి పోతున్న సందర్భంలో ఏ కారణం లేకుండానే మళ్ళొక కేసు పాడి కౌశిక్ రెడ్డి గారి మీద 353 ఐపీసీ కింద పెట్టడం జరిగింది. దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది. ఇవాళ అరికెపూడి గాంధీ నివాసంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు నివాసం నుంచి ప్రజాప్రతినిధులు, నేతలు బయలుదేరతారని, పాడి కౌశిక్ రెడ్డి కూడా పాల్గొంటారని పేర్కొంది.